నిజామాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. లోన్ వివరాలు తప్పుగా నమోదు చేయడంతో తమకు రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో లోన్ తీసుకుంటే డిసెంబర్ చివరిలో తీసుకున్నట్టు రికార్డులో నమోదు చేశారని, దాంతో తమకు రుణమాఫీ కాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. 2 విడతల్లోనూ తమకు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన బాటపట్టారు రైతులు. జిల్లాలో మొదటి విడతల్లో ₹1,00,000 వరకు 44,635 మంది రైతులకు 222.65 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. రెండో విడతలో ₹1,00,000 వరకు 22,868 మంది రైతులకు 210.54 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. అయితే ఇంకా వేలాది మందికి 2 ఫేజుల్లో రుణమాఫీ అవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఫస్ట్ ₹1,00,000, తర్వాత ₹1,50,000, తర్వాత ₹2,00,000 స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే కొందరికి రేషన్ కార్డు లేకపోవడం వలన అదే ₹1,00,000 లోపు లోన్ తీసుకున్న రైతులకైతే ఇప్పటిదాకా 40,000, 50,000, ₹1,00,000 ఉన్నోళ్ళకు ఏదో డాక్యుమెంట్ ప్రాబ్లము, లేకుంటే రెన్యువల్ చేసుకోకపోవడము, రేషన్ కార్డు లేకపోవడం వలన మాఫీ కావట్లేదు. మరియు ₹1,50,000 అంతే కావడం, మరియు ₹2,00,000 వచ్చేది. ఇది ఎలాంటి రైతుకు కంపల్సరీ రైతుకు రుణమాఫీ అని అంటే అందరి రైతులకు రుణమాఫీ చెందాలని. నాకు సొంతము 4 ఎకరాల భూమి ఉన్నది. నేను ₹80,000 అప్పు తీసుకుంటాను SBI బ్యాంకు నుండి. బ్యాంకు తీసుకున్నా కానీ ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు మాఫీ వస్తున్నది. మాకు ఒక్కసారి కూడా రాలేదు. దీని కారణం ఏందని మేడంకు అడిగితే పేరు తప్పు అనేది ఉన్నదని చెప్తున్నారు. పేరు తప్పు ఉంటే మాకు రైతు బంధు రావద్దు కదా. పేరు తప్పు ఉంటే రైతు బంధు వస్తుంది. మరి ఆధార్ కార్డు 2 ఉన్నాయి అంటారు. మరి 2 ఉంటే నాకు ఇంకో ఆధార్ కార్డు దేని మీద పెట్టారు? ఏ ఆధార్ కార్డు ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు? అది కూడా మాకు తెలియాలి కదా. జిల్లాలోని పలు సొసైటీల్లో 2023 ఆగస్టు నెలలో చాలా మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఆగస్టులో లోన్ తీసుకుంటే డిసెంబర్ చివరిలో లోన్ తీసుకున్నట్లు వివరాలు నమోదు చేయడంతో వీరిని రుణమాఫీకి అనర్హులుగా గుర్తించారు అధికారులు. మాక్లూర్ సొసైటీలో 92 మంది రైతులతో పాటు ఇతర సొసైటీలోని సిబ్బంది నిర్లక్ష్యంతో రుణమాఫీకి దూరమయ్యారు రైతులు. మాక్లూరు, రేంజల్, బోధాన్, ఆర్మూరు, జాక్రాన్పల్లి, డిచ్పల్లి, నవిపేట, వర్ణి, మొస్రా, చందూరు, కోటగిరి ఇలా పలు సొసైటీలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అర్హత ఉన్న రికార్డులో తప్పుడు వివరాలు నమోదు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. 4 ఎకరాల పొలం ఉంది, మళ్ళీ 4 ఎకరాల కౌలు చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు రేషన్ కార్డు లేదు, రుణమాఫీ ఈయనకు వర్తించలేదు. మరి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. మరి ఈయనకి మాఫీ ఇప్పుడు రావాలంటే ఎట్లా రావాలి? దానికి పరిష్కారం చూపించాలి కదా గవర్నమెంట్. మరి ఇప్పటివరకు అయితే మాఫీ రాలే. మేడం దగ్గరికి వస్తే రేషన్ కార్డు అడుగుతుంది. మేడం రేషన్ కార్డు తీసుకొస్తే మాఫీ వస్తుంది, చూస్తామని చెప్తున్నారు. అది ఏదైతే పథకం మనకు రుణమాఫీ పెట్టిరో అది రేషన్ కార్డు లేకపోయినా గవర్నమెంట్ మాఫీ అయ్యేలా ప్రభుత్వం చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ మాఫీ వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఏ విలేజ్లో ఎంతమందికి వచ్చిందో కూడా ఎక్కడ స్పష్టత లేదు. కానీ కనీసం ఆ లిస్ట్ అన్నా పెట్టినా కానీ అర్థమవుతుండే. ఏ బ్యాంకులకు అడిగినా మాకేం రాలే అంటున్నారు. ఉదాహరణకి ఈ సొసైటీలో దగ్గర 1500-1600 మంది ఉంటే అందులో వచ్చింది 20 మందికి మాఫీ వచ్చింది. మరి ఈ రకంగా 20 మందికి 30 మందికి వస్తే ఈ 100 మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉండగా 20-30 మందికి వస్తే జిల్లాలో అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతుల సంఖ్య 3,000 దాటింది. దీంతో నిత్యం సొసైటీలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. తమకు కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.